నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు ఒక ఆరోగ్యానికి సంబంధించిన అంశాన్ని చర్చించుకుందాం. అందులో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది అందరికీ తెలిసిందే. మరి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో చాలామంది ఏంటంటే అలోపతి డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళినా ఒకవేళ ఉపశమనం కలుగుతుందా అంటే గ్యారంటీ ఇవ్వలేం. ఎందుకంటే ఒక చిన్న జ్వరం వస్తే మనం అక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్తే రకరకాల టెస్టులు సంబంధం లేకుండా జేబులు ఖాళీ అవుతున్నాయి. పోనీ ఆ ఖాళీ అయిన తర్వాత అయినా ఏమన్నా ఆరోగ్యం మెరుగుపడుతుందా అంటే మెరుగుపడిన సందర్భాలు చాలా చాలా తక్కువ. మరి ఈ అలోపతి కాకుండా ఇంకేమైనా విధానాలు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఏమైనా ఉన్నాయా అనే అంశంపై చర్చించేందుకు ఈరోజు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఆయన ఎవరు అంటే నాడీ పరీక్ష, అలాగే ఆయుర్వేద, ఆక్యుపెంచర్, న్యాచురల్ సైన్సెస్కి సంబంధించిన డాక్టర్ దిలీప్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్, చాలామంది ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ముఖ్యంగా చాలామంది మీ విధానం ప్రకారం చెప్పుకున్నట్లయితే చాలామంది అనేది ఏంటంటే ఆయుర్వేదం అనే మాట వినపడింది. పైగా మీరు 7వ జనరేషన్కి సంబంధించిన డాక్టర్ అనే మాటలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. అసలు ఏంటి సార్ ఇదంతా? యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఆయుర్వేద అయితే నాడీ పరీక్ష, ఆయుర్వేద, ఆక్యుపంచర్, న్యాచురల్ సైన్స్ ఇవన్నీ కూడా నేను జనరల్గా చేసే వైద్య విధానం. ఇది మాకు 4 ఫాదర్ నుంచి వచ్చింది అనమాట. నేను 7 జనరేషన్, మా నాన్నతో 7 జనరేషన్, నాతో పాటు 8th జనరేషన్ రన్నింగ్ అనమాట. రాజుల కాలంలో వైద్యం చేసి ఆయుర్వేదంలో మంచి పట్టు సాధించిన వంశం మాది. సర్నేమ్ కూడా ఖ్యాతన్ అనేది సర్నేమ్ అనమాట. ఇంటికి ఉండే పేరు కూడా అలాంటిది. ఎన్నో తరతరాలుగా వైద్యం చేసుకుంటూ రాజుల కాలంలో రాజా వైద్యం చేసుకుంటూ వచ్చిన చరిత్ర అది. ఆయుర్వేదాన్ని అలాగే అంటి పట్టుకుంటూ వచ్చి అదే జీవనశైలిలో వైద్యం చేస్తూ సొంత వైద్యం అంటే మెడిసిన్స్ అన్ని కూడా ప్రాపర్గా మనమే రెడీ చేసి జనాలకు ఇస్తున్నాం, మనం రోగులకు ఇస్తున్నాం. ఇలాంటి వైద్య విధానాన్ని చేస్తున్నందుకు చాలా గర్వపడతాను. కాకపోతే ఇప్పుడున్న మోడర్న్ యుగానికి దీనికి అసలు పోలిక లేకుండా ఉంది. ఇప్పుడు మీ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి ఫస్ట్ నాడీ పరీక్షనే చేస్తాను. ఫస్ట్ నాడీ చూసేసి వాళ్ళ రోగం ఏంది, మూల కారణం ఏంటి, ఆ మూల కారణం తెలుసుకొని రూట్ కాజ్కి మాత్రం ట్రీట్మెంట్ చేస్తామన్నమాట. సిమ్టమ్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసేది ఏమి ఉండదు. రూట్ కాజ్ అసలు నాడీలో ఏం చెప్తుంది, అసలు నాడీ ఆయుర్వేద నాడీ ఏం చెప్తుంది, న్యాచురల్ సైన్స్ ఏం చెప్తుంది, నేచర్ ఏం చెప్తుంది, మనకు వీటిని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇలాంటి దాంట్లో కొన్ని సంవత్సరాలుగా చేస్తూ దాని మీదనే గ్రిప్ రావడం అనేది కొంచెం నాకు మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఈ సొసైటీలో నాడీ పరీక్ష అనేది అసలు తెలియదు. అలోపతిలో చూడండి, ఇప్పుడు నాడీ పరీక్ష పల్స్ అనేది చూస్తారు వాళ్ళు, జస్ట్ ఒక టైం చూసుకుంటారు, నాడీ చూసుకుంటూ టైం చూస్తారు. ఆ టైంలో వాళ్ళకి ఏం తెలుస్తుందో తెలియదు, 72 టైమ్స్ నాడీ కొడితే అది నార్మల్ అని అనుకుంటారు. అది ఆల్మోస్ట్ 90% ఎవరికి ఉండదు. అది 72 టైమ్స్ కొట్టుకోవడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అంటే మీరు ఇందాక అన్నట్టు 8వ జనరేషన్ డాక్టర్ అని మీరేం చెప్తున్నారు అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా జనరేషన్స్ కూడా మారుతూ వచ్చినాయి. కానీ ఈ కాలంలో ఆయుర్వేదం అనేసరికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారండి. ఇప్పుడు ఎలా ఉంది అంటే పరిస్థితి, ఇప్పుడు మొన్న కోవిడ్ అప్పుడు ఆనందయ్య అని చెప్పేసి ఒక హైలైట్ అయిపోయారు. అవును. అంటే అంత కోవిడ్ సిచ్యువేషన్లో, అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా ఆనందయ్య కొన్ని లక్షల మందికి మెడిసిన్స్ ఇచ్చి బాగు చేశారు. గవర్నమెంట్ ఆ ఒక్క మనిషికి సపోర్ట్ చేసింది. అలాంటి వైద్యులు ఎంతో మంది ఉన్నారు. గుర్తింపు లేకపోవడం వల్లనే ఈ ఆయుర్వేదాన్ని కనుమరుగైపోతుంది అనేది ఎగ్జాంపుల్. అది ఆనందయ్య, కరోనా టైంలో ఆనందయ్యది ఎగ్జాంపుల్ అనమాట. అలా చాలా మందే ఉన్నారు. చాలా మంచి డాక్టర్లు చదువుకునే వాళ్ళు ఆయుర్వేదంలో ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది అని అంటే BHMS, BAMS, యునాని ఇలాంటివి అన్నీ చేస్తూ కూడా అలోపతి ట్రీట్మెంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకే బాధాకరంగా. అది ఎంతోమంది ఆయుర్వేద మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇంతమంది ఉండి కూడా ఎందుకు అలోపతికి మొగ్గు చూపుతున్నారు అనేది అంత కమర్షియల్గా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమైతే చదువుకున్నారో అదే వైద్య విధానంలో ఒకవేళ చేస్తే మాత్రము చాలా వరకు ఆపరేషన్స్ కానివ్వండి, ఎమర్జెన్సీ అనేది క్రానిక్ డిసీజెస్కి మంచి ట్రీట్మెంట్స్ అనేవి ఆయుర్వేద, హోమియోపతిలో, ఇవన్నీ న్యాచురల్ సైన్స్లో అనేది పర్మనెంట్గా కూడా క్యూర్ చేసుకునే ఆస్కారం ఉందన్నమాట. సార్, ఇప్పుడు మన వంటిల్లే వైద్యశాల అని చాలా మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం చాలా సందర్భాల్లో కూడా. ఒకప్పుడు జ్వరం రాగానే ఒక జీలకర్ర నీళ్ళు లేకపోతే ఏదో ఒక కషాయం టైపులో కాసి ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలాంటిది, ఒక చిన్న జ్వరం వస్తే రకరకాల టెస్టులు,
ఒళ్ళు గుల్లైపోవడంతో పాటు జేబులు కూడా ఒక పైసా కూడా లేకుండా మనం ఎంతతో వెళ్తాము, ఏ జ్వరంతో వెళ్తాము, ఏ రోగంతో వెళ్తాము అని కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడానికి కూడా భయపడే స్థాయికి వచ్చాం. ఏంటి సార్ ఇది? అయితే చూడండి, ఇప్పుడు కొంత పాతకాలంలో ఒక 30 years బ్యాక్ వెళ్తే కూడా అమ్మమ్మలు నాన్నమ్మలు ఎవరో ఒకరు ఏం చేసేవాళ్ళు, ఫీవర్ వస్తే ఏ అల్లం కషాయము మిరియాల కషాయము చేసి ఇచ్చేది. ఇప్పుడు ఈ అంటే అవేర్నెస్ అనేది ఒక జనరేషన్ తర్వాత మారుతూ వచ్చింది. మార్పులో అనుగుణాలే తప్ప, ఈ మార్పులో తేడాలే తప్ప దానికి ఉండే ఒంటింటి వైద్యానికి ఉండే విలువ దానికే ఉంది. కానీ అది అనుగుణంలో లేదు, ఆచరణలో లేదు. అంటే ఇప్పుడుండే జనరేషన్కి ఏమైందంటే ఇదంతా నథింగ్, ఇదంతా కాదు, హాస్పిటలే మనకు ఇంపార్టెంట్, హాస్పిటలే మనకు హాస్పిటల్ అయితేనే కరెక్ట్, సైంటిఫిక్గా కరెక్ట్ అని చెప్పేసి సైన్స్ డెవలప్ అవుతుంది. కానీ సైన్స్ ఏం చెప్తుంది అనేది ఒకసారి అర్థం చేసుకుంటే అసలు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఇప్పటికీ కూడా ఫీవర్ కానీ ఇవన్నీ కానీ వస్తే ఫాస్టింగ్ పెడితే అసలు 24 hours ఫాస్టింగ్ ఉంటే కోల్డ్ కాఫ్ ఫీవర్ అన్నీ కూడా 24 hours తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. 24 గంటలు ఫాస్టింగ్ ఉండడం వల్ల అవ్వదు అనమాట. చాలా మందికి అవ్వట్లేదు, 24 గంటలు ఫాస్టింగ్ ఉండడం అవ్వట్లేదు. ఫీవర్ వచ్చింది అని అంటే ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు ఒక ఫీవర్ వస్తే లివర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. లివర్కి కావాల్సింది రెస్ట్. ఆ రెస్ట్ ప్రాపర్గా ఇస్తే కూడా ఫీవర్ తగ్గుతుంది. కానీ 24 గంటలు ఓపిక లేకపోవడం వల్ల జనాలు హాస్పిటల్లోకి పరిగెడుతున్నారు. వీటి మీద అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. అవేర్నెస్ అనేది కావాలి. ఒంటింటి వైద్యానికి విలువ ఇవ్వండి. అమ్మమ్మలు నాన్నమ్మలు పాతకాలంలో ఏం ఆచరించారనేది గుర్తించండి, వాటికి విలువ ఇవ్వండి. ఇస్తే మనకి అవేర్నెస్ స్లోగా మన పిల్లలకు నేర్పిస్తే వాళ్ళే ఫాలో అవుతారు. కానీ మొత్తానికి ఒక జనరేషన్ తర్వాత ఏమైందంటే ఈ 20 years 30 years మధ్యలో గ్యాప్లో ఈ మోడర్న్ యుగం అనేది బాగా ఫాస్ట్గా డెవలప్ అవ్వడం వల్ల, అంటే ఇప్పుడు వచ్చే రోగాలు కూడా ఆహార పదార్థాలు మారిపోయాయి, దానివల్ల వస్తున్నాయి అంటున్నారు. వాస్తవం. ఇప్పుడు చూడండి, జంక్ ఫుడ్ చాలా ఎక్కువైపోయింది. 30 years బ్యాక్ కూడా అంత పెద్ద జంక్ ఫుడ్ లేదు. న్యాచురల్గా మంచి ప్రోటీన్ ఫుడ్ ఉండేది, మంచి హెల్దీ ఫుడ్ ఉండేది. ఇప్పుడు ప్రతి కెమికల్ ఫుడ్ అయిపోయింది. కానీ వీటిని కూడా అరికట్టే ఒంటింటి వైద్యాలు చాలానే ఉన్నాయి. ఎంత కెమికల్ ఫుడ్ తిన్నా కానీ ఒక సింపుల్ టెక్నిక్ ఈరోజు చెప్తాను నేను. అంటే ఎలాంటి ఫుడ్ తినండి, ఎంత కెమికల్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఏమైనా మసాలా ఏమైనా తినండి, ఒక రెమెడీతో అవన్నీ కూడా పోతాయి. సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను, ఒంటింటి వైద్యంలోనే ఒకటి సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను. ఇవాళ ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాము, ఏదో బిర్యానీ తిన్నాము, అక్కడ ఇష్టం ఉన్న ఐటమ్స్ అన్ని మనం తినేసినాం అనుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత 2 స్పూన్ల ఆముదం, ఒంటాముదం అని ఉండేది, ఒంటాముదం అని ఉండేది. ఇప్పటికీ కొంతమంది వాడుతున్నారు. ఆ ఒంటాముదంని ఒక 2 స్పూన్లు వామ్ వాటర్లు వేసుకుని తాగడం వల్ల మన తిన్న ఫుడ్ అంతా కూడా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఫ్రీ మోషన్ అయ్యిందే కాక ఈజీ డైజెషన్ అయ్యి ఒంట్లో ఏది కూడా ఉండకుండా మొత్తం ఫ్రీ మోషన్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటి ఒంటింటి ఆముదాన్ని వాడకంలో లేదు ఇప్పుడు. ఇలాంటి ఒంటింటి ఆముదాన్ని మళ్ళీ వాడకంలో మొదలు పెడితే ఖచ్చితంగా ఎంత కెమికల్ ఫుడ్ తిన్నా, ఇంబ్యాలెన్స్ ఉన్న ఫుడ్ తిన్నా కానీ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఈ ఒంటింటి ఆముదాన్ని అలవాటు చేసుకోవడం అనేది నేర్చుకుంటే బాగుంటుంది. అది మీరు చెప్పిన ఇప్పుడు ఈ ఆముదం చిట్కా అనేది ఎప్పుడు ఏ టైంలో చేయాలంటారు? నైటా లేకపోతే మార్నింగ్? నైట్ టైంలో వేసుకోవాలి. మార్నింగ్ తిన్నా, ఆఫ్టర్నూన్ తిన్నా, నైట్ తిన్నా, డిన్నర్ చేసినా, నైట్ పడుకునే ముందు జస్ట్ ఒక 2 స్పూన్లు ఒక గ్లాస్ వామ్ వాటర్ వేసుకొని తాగినామంటే మార్నింగ్ వేస్తే ఫ్రీ మోషన్ అయిపోతుంది. తిన్న ఫుడ్ అంతా కూడా ఈజీ డైజెషన్ అయ్యి కెమికల్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, మోషన్ ద్వారా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ అవేర్నెస్ రావాలి. ఇలాంటివి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఆయుర్వేదంలో కానివ్వండి, న్యాచురల్ సైన్స్లో కానివ్వండి, చాలా అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి. ఇలాంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా కనుమరుగైపోయి ఈరోజు ఆముదం అనేది వాడకంలో లేకుండా పోయింది. అది ఇలాంటి ఇప్పుడు ఎందుకు పట్టియట్లేదు? పసిపిల్లలకు ఇండైజెషన్ ఈవెన్ డాక్టర్సే చెప్తున్నారు సార్ పట్టించొద్దని చెప్పి. ఎందుకు చెప్తున్నారు అంటే ఇది ఇంకా పెద్ద హైలైట్ అనమాట. ఇంకేది అంటే అది తాగితే ఈజీ అయిపోతుంది, ఈజీ అయిపోతే హాస్పిటల్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళ బెనిఫిట్ కోసం చెప్తున్నారా, ఎందుకు దాని మీద అవేర్నెస్ లేక. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది, టెక్నికల్ మోషన్ ఫ్రీ లేకపోతే మోషన్కి ఒక టాబ్లెట్ ఉంటుంది, లేదంటే సిరప్ ఉంటుంది, వేసుకోండి, మోషన్ అయిపోతుంది. అదే ఒక ఆముదం తాగితే ఎలాంటి కెమికల్, అదంతా కెమికల్ బేస్ చేసుకుని చెప్పి, అదే కెమికల్ బేస్ కాకుండా నార్మల్గా ఒక ఆముదం తాగితే ఒంట్లో హీట్ తగ్గుతుంది, బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేస్తుంది ఆముదం, డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంటెస్టైన్ని లంగ్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, లివర్ డీటాక్సిఫికేషన్ చేసేసి ప్యూర్గా డైజెషన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసేసి ప్రాపర్గా మోషన్కి వెళ్ళిపోతుంది. ఇంత ప్రాసెస్ జరుగుతుంది ఒక ఆముదంలో. ఒకప్పుడు మనకు ఉండేదే ఒంట ఆముదం అనేది చాలా నిజ జీవితంలో రోజు వాడే ఆయిల్ అనమాట అది. అలాంటి ఆయిల్స్ వాడకపోవడం వల్ల కూడా ఈరోజు ఇన్ని
ఇన్ని డిసీజ్కి కారణాలు అనుకుని చెప్పుకోవచ్చు. ఎందులో స్పెషలిస్ట్ మీరు అనే దాంట్లో ఫస్ట్ నాడీ పరీక్ష అనేది మాట్లాడుకున్నాం. ఈ కాలంలో ఈ నాడీ పరీక్షను నమ్మే వాళ్ళు ఉన్నారా? అదేనండి, ఇప్పుడు అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇలా అయిపోయింది అనమాట. నాడీ పరీక్ష అనే ఆ వర్డే కూడా మర్చిపోయారు చాలా మంది, ఆ వర్డే మర్చిపోయారు. చాలా మంది నాడీ పరీక్షని ఎలా చూస్తున్నారంటే ఏదో నా డాక్టర్స్ వెళ్ళేసి అలా చూసేసి అలా ఎంతసేపు కొట్టుకుంటుందని చూస్తున్నారు, కానీ అది కాదండి. నాడిలో ఏం టేస్ట్ తిన్నారో 1 వీక్ బ్యాక్ ఏం టేస్ట్ తిన్నారో కూడా చెప్పవచ్చు అనమాట. నాడీ పరీక్ష అనేది అలా ఉంటుంది. 5 ఎలిమెంట్స్ అనేది చూస్తారు. ఒక బాడీ 5 ఎలిమెంట్స్ నుంచి క్రియేట్ అయి ఉంటుంది. ఆ 5 ఎలిమెంట్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది కూడా చూడొచ్చు బాడీలో. ఆ నాడిలో వాత పిత్త కఫ బ్యాలెన్స్గా ఉందా లేదా కానీ చూడొచ్చు. ఈ వాత పిత్త కఫను బేస్ చేసుకొని మనం ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు, ఏ డిసీజ్కి ఆ రోగి బాధపడుతున్నది కూడా చెప్పొచ్చు అనమాట. ఎలాంటి రిపోర్ట్స్ లేకుండా, ఎగ్జాంపుల్గా ఒక 100 ఏళ్ల కింద కూడా ఎలాంటి స్కానింగ్లు రక్త పరీక్షలు ఏమీ లేవండి. ఈ 50-100 ఏళ్ళ నుంచి ఇవన్నీ వచ్చేసినాయి. మరి అంతకుముందు రోగాలు లేవంటారా? అంతకుముందు మరి రోగాన్ని ఎలా ఐడెంటిఫై చేశారనుకుంటున్నారు? ఇప్పుడున్న సైన్స్కి అప్పుడున్న రోగాల్ని ఎలా ఐడెంటిఫై చేసేసి ఎలా ట్రీట్మెంట్ చేశారంటారు? ఇప్పటికన్నా అప్పుడు అద్భుతమైన వైద్యం అనేది ఉండింది అప్పుడు. ఎగ్జాంపుల్ పక్షవాతం తీసుకోండి. ఇప్పటికీ పక్షవాతంకి అలోపతిలో పెద్దగా ట్రీట్మెంట్ లేదు. ఇప్పటికీ చాలామంది ఆయుర్వేద వైద్యంకే వెళ్ళి మొగ్గు చూపుతున్నారు. అలాంటి పక్షవాతంలో ఆయుర్వేదంలో అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఓన్గా ప్రిపేర్ చేస్తాం. మాకు ఇచ్చేటప్పుడు వాళ్ళ పేషెంట్స్ యొక్క కాన్ఫిడెన్స్ చూస్తాం కదా, మేము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా సింపుల్గా వీళ్ళు తగ్గించుకున్నారు కదా. కొన్ని అంటే చిన్న చిన్న పత్యాలు చేసుకుంటూ పోతే చాలు, కొన్ని ఐటమ్స్ తినకుండా ఉంటే చాలు, పులుపు తినకుండా ఉంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. పులుపు ఎవరు తినాలి, ఎప్పుడు తినాలి, ఇవన్నీ పెద్ద న్యాచురల్గా చెప్పే ఇది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చింతపండు గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడాను నేను. చింతపండు ఎందుకు మరి సమ్మర్లో వచ్చినప్పుడు పచ్చి పులుసు అని చేసుకొని తింటాం మనం. సమ్మర్లో మాత్రం ఎందుకు తింటాం? వర్షాలు పడ్డప్పుడు చింతపండుతో చేసేవి ఎక్కువ చేయము ఎందుకు? చలవ చేస్తుంది. చలవ అంటే మరి ఏం చేస్తుంది? ఇంత హీట్ని ఒక చింతపండు బ్యాలెన్స్ చేస్తుంది అంటే అది మనం ఇప్పుడు పచ్చి పులుసు అని చేసుకుంటాం. అది తినండి. అలాంటివి ఎప్పుడు తినాలి? అవి ఈ సమ్మర్లో తినాలి. అంతే తప్ప వర్షాలు పడ్డప్పుడు చల్లగా ఉన్నప్పుడు వాతావరణంలో తింటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక చింతపండు హెల్త్కి అంటే రోగానికి మూల కారణం కూడా అదే, ఒక హెల్త్ని బాగు చేసేది కూడా అదే. ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఏం తినాలి తెలియాలి. ఈ అవేర్నెస్ లేకుండా తినడం అనేది కూడా తప్పు. అందుకే మన పెద్దలు ఒక మంచి సాంప్రదాయం పెట్టారనమాట. ఉగాది అని పచ్చడి అన్ని టేస్ట్లు పచ్చడి అని చేసేది, అన్ని టేస్టులు రుచి చూడాలి ఉగాది నుంచి కొత్త సంవత్సరం అని చెప్పేసి. అలాంటి రుచులు ఏమేమి రుచులు అనేది కూడా ఇప్పుడు ఫీల్ చేయట్లేదు చాలా మంది. ఏదో స్పైసీ ఉందా లాగేస్తున్నారు. అలా రుచికి అలవాటు పడిపోయి రోగాలు బారిన పడుతున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఆయుర్వేద అన్నారు సార్, దాని గురించి చెప్పండి. ఆయుర్వేద మా ఫోర్ ఫాదర్ నుంచి ఆయుర్వేద వచ్చింది. ఎన్నో వనమూలికల నుంచి మేమే దగ్గరుండి వెళ్ళి తీసుకొని వచ్చి దాన్ని ప్రిపరేషన్ అంతా కూడా మేమే సొంతంగా తయారు చేస్తాం. అది మా ఫోర్ ఫాదర్ నుంచి వచ్చింది. అది మా నాన్నగారు ఇప్పటికీ చేస్తున్నారు. ఆయనతో పాటు నేను కూడా ఇప్పటికీ ఆ జనరేషన్ అంతా కంటిన్యూ అవుతుంది. అద్భుతం అని చెప్పాలి. ఆయుర్వేదం అంటే అద్భుతం అని చెప్పాలి. కొన్ని 1000 సంవత్సరాల ఉన్న చరిత్ర ఇది. దాన్ని తప్పు పట్టేదానికి ఎవరికి రైట్స్ లేదు. దాని మీద ఎవరైనా అలిగేషన్ ఆయుర్వేద అది ఇది అని చెప్పేదానికి రైట్స్ కూడా లేదు. ఎందుకంటే దాని గురించి ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి. ఒకరు కామెంట్ చేసేటప్పుడు చాలా మంది డాక్టర్స్ ఏం చెప్తారు, ఆయుర్వేద వేడి. ఇప్పుడు ఎగ్జాంపుల్ దాని గురించి ఒకటి చెప్తారు. ఆయుర్వేదాలో మెడిసిన్స్ ఇచ్చినప్పుడు వేడి అవుతుంది అని అంటే దానికి రూట్ కాజ్ అంటే బాడీలో ఉండే ఎలిమినేషన్ ప్రాసెస్ అనమాట. అది లోపల ఉన్న వేడి అంతా బయటికి వెళ్ళాలి. అది ఒక కెమికల్ రియాక్షన్ అనమాట. బాడీలో ఉండే ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకున్నప్పుడు జరిగే ఒక కెమికల్ రియాక్షన్ వల్ల బాడీలో ఉండే హీట్ అంతా బయటికి వెళ్తే బాడీ నార్మల్ టెంపరేచర్కి కొన్ని రోజుల తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. అందరు ఏం బ్లేమ్ చేస్తున్నారు, ఆయుర్వేద మెడిసిన్స్ తింటే హీట్ అయిపోతుంది. హీట్ అవుతుంది అంటే కిడ్నీస్ అనేటివి ప్రాపర్గా ఫంక్షన్ జరుగుతుంది, బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది. ఆ బ్లడ్ జరిగే ప్యూరిఫైలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ అనేది హిమోగ్లోబిన్ పెంచడమే కాకుండా ప్యూర్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అవ్వడం వల్ల బాడీకి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా జరుగుతుంది. అందరు ఒక అపోహకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు, అమ్మ హీట్ అయిపోయిందని చెప్పేసి ఆ మెడిసిన్స్ మానేసి ఆయుర్వేదాన్ని బ్లేమ్ చేయడం జరుగుతుంది. కానీ తప్పది. ఆయుర్వేదంలో హీట్ అనేది కూడా బాడీలో ఉండే అడిషనల్ హీట్ని అంటే ఎక్కువ ఫ్యాట్లో ఉండే హీట్ని బయటికి తీసేస్తుంది. అది ఇప్పుడు ఫీవర్ అనేది కూడా నేచర్ సైన్స్ ఏం చెప్తుంది అని అంటే ఫీవర్ అనేది డిసీజ్ కాదు, అది ఒక సిమ్టమ్ అంతే. బాడీ ఓవర్ టెంపరేచర్ వల్ల లివర్ అనేది ఇన్బ్యాలెన్స్ అయ్యి ఫీవర్ అనేది వస్తుంది.
దానికి 24 గంటలు ఫాస్టింగ్ ఉంటే బాడీ తాను కూల్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఎగ్జాంపుల్గా చెప్తాను, కొంతమందికి ఇట్లా ఏదో గాయమైంది అనుకోండి, ఏదో దెబ్బ తగిలింది, గాయపడింది, ఆటోమేటిక్గా బ్లడ్ కారుతుంది. అలాగే కారుతుంటుందా? లేదు కదా, కాసేపు అయితే ఆగిపోతుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. బాడీ యొక్క గుణం అది, శరీర గుణం అది. ఎంత కట్ అయిపోయినా కానీ బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది కొద్దిసేపటికి. అంటే బాడీలో కూడా ఇంటర్నల్గా కూడా కొన్ని ఆర్గాన్స్ ఎలా ఉంటాయంటే, ఎంత చెడిపోయినా కానీ, మనం ఎలాంటి జంక్ ఫుడ్ తిన్నా కానీ దాన్ని బాడీ తాను బ్యాలెన్స్ చేసుకునే దానికి ఇంటర్నల్గా ఒక ఆర్గాన్ ఇంకొక ఆర్గాన్ సపోర్ట్ చేసుకుంటాయి అనమాట. ఒక ఆర్గాన్కి ఇంకొక ఆర్గాన్ సపోర్ట్ చేసుకుంటాయి. సపోర్ట్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని హెల్త్ అనేది న్యాచురల్గా ఫాస్టింగ్ చేయడం వల్ల న్యాచురల్గా హీల్ అవుతుంది అనమాట. ఆ హీలింగ్ ప్రాసెస్కి కొంచెం టైం ఇవ్వాలి మనం. ఆ టైంలో భయపడకుండా ఒక అవేర్నెస్ తీసుకొని ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఆయుర్వేద అయితేనూ సరే, న్యాచురల్ సైన్స్ అయితేనూ సరే, ఈ నాడీ పరీక్షలు ఇవన్నీ కూడా చూసి చెప్పగలుగుతాం అనమాట. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేద మెడిసిన్ ఏది వాడినా కూడా కరెక్ట్గా ఒక 21 days వాడాలి, లేకపోతే 25 days వాడాలి అని ఇట్లా చెప్తుంటారు, వాస్తవేనది? అంటే ఇప్పుడు కోర్సెస్ ఎలా ఉంటుందంటే, ఒక క్రానిక్ డిసీజ్కి సమ్ కోర్సెస్ అనేవి ఉంటాయి. 1 month, 2 weeks, 3 weeks, 4 weeks అట్లా క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ పెద్ద డిసీజ్ కాదు, అది ఒక 2 weeks వాడితే సరిపోతుంది. ఇప్పుడు అదే మీరు ట్యాబ్లెట్లు వాడండి, ఎప్పటికి వాడాల్సి వస్తుంది. మోకాల నొప్పులకు జీవితకాలం మెడిసిన్స్ వాడే వాళ్ళు చాలా మంది వస్తారు మా దగ్గరికి. మా దగ్గరికి వచ్చి ఒక నెల 2 నెలలు మందులు తినేసి కూడా న్యాచురల్గా తగ్గించుకుంటారు అనమాట. వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న డిసీజెస్కి మాత్రం అవసరం ఉండదు, 1 week 2 weeks అయితే సరిపోతుంది. క్రానిక్ డిసీజ్కి ఇప్పుడు ఎగ్జాంపుల్ బీపీ, థైరాయిడ్, షుగర్ ఇలాంటి వాటికి మేము లాంగ్ టర్మ్లో ఇస్తాం. లాంగ్ టర్మ్లో అంటే కూడా మ్యాక్సిమం 2-3 months కన్నా ఎక్కువ ఇవ్వము, ఎక్కువ రోజులు ఇవ్వము అనమాట. మ్యాక్సిమం 2-3 months సరిపోతుంది అనమాట దానికి. కాబట్టి ఇంటర్నల్ ఆర్గాన్స్ చెడిపోయేదానికి, మంచిగా చేసేదానికి ఆ మాత్రం టైం తీసుకుంటుంది. కాబట్టి షుగర్ కంటే ఇప్పుడు చూడండి జీవితకాలం మెడిసిన్స్ వేసుకోవాలి, థైరాయిడ్కి జీవితకాలం అవసరం లేదండి వీటికి. ఎందుకు మరి షుగర్, బీపీ, థైరాయిడ్కి ఇప్పటి వరకు పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఎందుకు రాలేదంటారు? మరి అలోపతి దాంట్లో ఇంత టెక్నాలజీ ఇంత హైగా పెరిగి కూడా దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. అంతే. ఇప్పుడు అదే ఆయుర్వేదంలో ఎలా ఉంటుందంటే, షుగర్ అంటే ప్యాంక్రియాస్ని మంచిగా చేసేదానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక చిన్న ఒక ఫార్ములా చెప్తాను. వంగభస్వం అని ఉంటుంది. వంగభస్వంని ప్రాపర్గా ఒక డోసులో తీసుకుంటే షుగర్ అనేది తగ్గదు, ప్యాంక్రియాస్ బాగుతుంది. అంటే షుగర్ వల్ల వచ్చే అనార్థాలు అన్నీ కూడా ఎలాంటి అనర్థాలు లేకుండా ప్యాంక్రియాస్ ప్రాపర్గా ఒక 1 or 2 monthsలో సెట్ అయిపోయి షుగర్ లెవెల్స్ అప్పుడు స్లోగా తగ్గుతుంది అనమాట. అలోపతిలకు ఇలా వేసుకుంటే, అలా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తగ్గేది కాదు. స్లో ప్రాసెస్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో బాగుంటుంది. ఎప్పటికప్పుడు అలోపతిలో వేసుకునేలాగా ఎప్పటికప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే బాగుండే రకం అయితే ఆయుర్వేద సిస్టమ్ అలా కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది, లాంగ్ టర్మ్లో బాగుంటుంది. ఎంత స్లో డోస్లో, ఎంత తక్కువ డోసులు ఇచ్చి వాడితే అంత రిజల్ట్స్ కూడా అంత బాగుంటాయి అన్నమాట. మేము కొన్ని వేల మందికి ఇచ్చి ఇప్పటికీ కూడా కొంతమంది, చాలా మంది మెడిసిన్స్ వాడకుండా హ్యాపీగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా పేషెంట్స్. ఓకే సరే, ఇంకొక మాట అన్నారు ఫ్రీ మోషన్ అనేది. అంటే ఇప్పుడు వచ్చిన బీపీకి కానీ, షుగర్కి కానీ, లేకపోతే ఇంకేదైనా జబ్బులు కానీ బేస్ అనేది ఫ్రీ మోషన్ కాకపోవటమే అనేది అంటున్నారు, వాస్తవం అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక సిస్టమ్ ఉందండి, 5 elements బేస్ చేసుకొని మనకు లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, మార్నింగ్ దాని టైమింగ్స్ ఉంటాయి. ఇప్పటికి చూడండి, మార్నింగ్ పల్లెటూర్లలో ఒక టైమింగ్ ఉంది. లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు యొక్క ఖాళీ అవ్వాలంటే మాత్రం మార్నింగ్ 5 to 7 ఒక టైమింగ్ ఉంది. పల్లెటూరులో ఇప్పటికి చెంబట్టుకొని బయటికి వెళ్ళిపోయి ఏ టైంకి వెళ్తారో అబ్జర్వ్ చేస్తే తెల్లవారుజామునే చీకటి పడగానే తెల్లవారుతుంటేనే వెళ్ళిపోతారు అనమాట. ఒకసారి వెళ్ళిపోతారు వాళ్ళు, మళ్ళీ ఇంకా తినేసి మళ్ళీ పొలంకి వెళ్ళిపోతారు. అలాంటి జీవనశైలి మార్పులు వచ్చేసరికి ఇప్పుడు ఏమైందంటే ఇంటెస్టైన్ అనేది మొత్తం పాడవుతూ చాలా క్రానిక్ డిసీజ్కి మూల కారణం ఈ ఫ్రీ మోషన్ అనమాట. ఆ ఫ్రీ మోషన్ అనేది ఒక టైమింగ్ ఉంది, స్పెషల్గా దానికి ఒక టైమింగ్ ఉంది. ఆ 5 to 7 మధ్యలో ఫ్రీగా మోషన్ వెళ్ళడం వల్ల ఎలాంటి క్రానిక్ డిసీజ్కి మూల కారణం అవ్వదు. అసలు ఆ టైంలో ఇంట్లోనే బాత్రూమ్స్ పెట్టుకోండి, ఇప్పుడు ఇలాంటి కల్చర్ ఈ మధ్య వచ్చింది, మనకు లేవు. ఇంతకుముందు ఇంట్లోనే బాత్రూమ్స్ వాష్రూమ్స్ అనేటివి లేవు అసలు. అలాంటి కల్చర్ కానీ ఒక 50 years బ్యాక్ వెళ్ళండి, ఇంట్లో వాష్రూమ్స్ లేవు, బయట ఉండేవి, పెరట్లో ఉండేవి, లేదంటే బయటికి వెళ్ళిపోయేది, అలాంటి కల్చర్ ఉండేది. అంటే ఇప్పుడు కంప్లీట్ ఇంట్లో అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అన్న థాట్కి వెళ్ళిపోయారు జనాలంతా కూడా. కానీ ఎప్పుడైనా వెళ్ళేది కాదు, దానికంటే ఒక టైం ఉంది, నేచర్కి ఒక టైమింగ్ సెన్స్ ఉంది. ఖచ్చితంగా ఆ టైం సెన్స్ని వాడుకుంటూ మాత్రం ఫాలో చేస్తే ఖచ్చితంగా ఎలాంటి క్రానిక్ డిసీజ్ మూల కారణం అవ్వదు. చాలా ఈజీగా తగ్గించుకునే మార్గాలు చాలానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి సార్, ఆక్యుపంక్చర్ అన్నారు, అసలు ఏంటి సార్ ఇది? ఆక్యుపంక్చర్ అంటే చాలా మంది ఆక్యుపంక్చర్ అనగానే యాక్చువల్గా అనుకునేది సూదులతో గుచ్చుతారు అనేది పడిపోయింది, ఏంటి సార్ ఇది? అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ దాన్ని కూడా, ఆక్యుపంక్చర్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది.
10,000 BC. దాని హిస్టరీ వచ్చేసి 8,000 సంవత్సరాల కింద యాక్యుపెంచర్ని భారతదేశంలో ఆల్టర్నేట్ థెరపీస్లో అది కూడా ఒక వైద్యం అనమాట. అప్పట్లో చిన్న చిన్న సూదులతోటి గుచ్చి చాలా క్రానిక్ డిసీజ్ని కూడా ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా కానీ దాంతో కంట్రోల్ చేశారు. నేను 12 సంవత్సరాల నుంచి దాన్ని నేర్చుకొని నేను దాన్ని అవలంబిస్తున్నాను. ఇప్పుడు దాన్ని చేస్తున్నాను కదా, అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి దాంట్లో. అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మందికి యాక్యుపెంచర్ అంటే సూదులు పెట్టి కుచ్చేస్తారు. అది పెయిన్లెస్ అండి, అంత సన్నగా ఉంటుంది ఆ నీడిల్. అంత సన్నగా ఉండే నీడిల్ తోటి వైద్యం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మెరిడియన్స్ అనేటివి ఉంటాయి మనకు బాడీలో. ఆ మెరిడియన్స్ బేస్ చేసుకొని కొన్ని కీ పాయింట్స్ మీద కానీ యాక్టివేట్ చేస్తే మాత్రం ఎలాంటి రోగాలైనా సరే నార్మల్ తీసుకురావచ్చు. అలాంటి అద్భుతమైన ఒక థెరపీ యాక్యుపెంచర్ ఒక థెరపీ అనేది ఉంది. ఆయుర్వేద, ఈ హోమియోపతి, యాక్యుపెంచర్ ఇవన్నీ కూడా మన భారతీయ సంస్కృతంలో భాగాలే తప్ప ఇంకా కొత్తగా వచ్చింది ఏం కాదు. యాక్యుపెంచర్ అంటే చాలా మందికి చైనా అనుకుంటారు, కానీ అలాంటివి కాదు. అది మన భారతదేశం యొక్క మూలమే. అది అక్కడికి వెళ్ళింది, అక్కడ డెవలప్ చేశారు వాళ్ళు, అంతే తప్ప ఇండియన్ సబ్జెక్ట్ని వాళ్ళు డెవలప్ చేశారు. ఇప్పుడు కూడా బాధాకరమైన విషయం ఒకటి ఏంటంటే, ఈ కొత్తగా ఒక గవర్నమెంట్ వచ్చింది లాస్ట్ 10 years కింద వచ్చిన గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, మన పేటెంట్స్, ఆయుర్వేద యొక్క పేటెంట్స్ని, హక్కుల్ని చైనాకు అమ్మేసింది. చాలా మందికి తెలియదు ఇది. అది చాలా బాధాకరం. నేను ఒకరోజు న్యూస్లో చదివేసి, ఇది ఏంది ఇంత భారతదేశం యొక్క మూలం, ఇది ఆరోగ్యం మీద భారతదేశం యొక్క మూల కణాలని అమ్మేయడం అనేది ఎంతవరకు అని చెప్పేసి నిజం అనిపిస్తుంది. నేను ఒక ఆర్టికల్ చదివిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఇక్కడి నుంచి తీసుకుపోయి ఇప్పుడు చైనాలో మొక్కల్ని డెవలప్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మెడిసిన్స్ మనకే వస్తున్నాయి. మన దగ్గర పండే నార్మల్ మొక్కల్ని వాళ్ళు రీమాడిఫై చేసేసి మళ్ళీ అన్ని ప్రపంచ దేశాలకు అన్ని కూడా వాళ్ళు ఇప్పుడు అమ్ముతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రెడ్ శాండిల్వుడ్ అన్నాడు, ఎర్రచందనం అంటారు. మన దగ్గర భారతదేశంలో బ్యాన్ అది. కానీ మరి ఎందుకు చైనా వాళ్ళు మన భారతదేశం నుంచి స్మగ్లింగ్గా వెళ్ళి చైనా వాళ్ళు కొని దాన్ని మెడిసిన్గా తయారు చేస్తున్నారు. దాని మెడిసిన్స్ వాల్యూ, అది మెడిసిన్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు. ఎర్రచందనంని మెడిసిన్ తయారు చేస్తున్నారు. అదే మన భారతదేశంలో అది బ్యాన్ చేశారు. ఎంత దురదృష్టం అండి ఇది. దాన్ని వాడే విధానంగా వాడితే మాత్రం చాలా అద్భుతమైన మెడిసిన్స్ వాడవచ్చు ఆయుర్వేదాలు. ఇది బయట వాళ్ళకి అమ్మడం అనేది నాకు మంచిగా అనిపించలేదు. అంటే మీకు దీని మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి మీరు అందరికన్నా మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి. మీలాంటి వాళ్ళు ఇట్లా వచ్చి అందరికి తెలియజేస్తూ ఉంటే ఒక టైప్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ 4వ అంశం సార్, న్యాచురల్ సైన్సెస్ ఏదో అన్నారు. న్యాచురల్ సైన్స్ అంటే ఏం లేదు, మార్నింగ్ లేచినప్పటి నుండి ఎలా చెప్తున్నాను అదే చెప్పాను. మార్నింగ్ 5 to 7 మోషన్కి వెళ్ళండి. మార్నింగ్ 7 to 9 లోపల ఖచ్చితంగా ఫుల్గా తినండి. ఏ లైట్ 2 ఇడ్లీ 1 దోశ అలా కాకుండా కడుపు నిండా తినండి. ఎందుకంటే డే అవుతున్న కొద్దీ మనకు డైజెషన్ సిస్టమ్ అనేది ఎక్కువ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తాం. మనం తెల్లవారిందంటే మనం మార్నింగ్ తిన్నామంటే, హెవీ డైట్ మార్నింగ్ తింటే ఏమవుతుందంటే జీర్ణశక్తి అనేది, జఠాగ్ని అనేది డే టైంలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది, నైట్ టైంలో స్లీపింగ్ మోడ్లో ఉంటుంది. కాబట్టి నైట్ టైంలో హెవీ ఫుడ్ అనేది తినకూడదు. అందుకే మార్నింగ్ హెవీ ఫుడ్ తినండి, ఆఫ్టర్నూన్ లైట్గా తినండి, నైట్ అయితే ఇంకా లైట్గా తినండి. ఇది ఒక హెల్దీ ప్రాసెస్ అనమాట. ఇది ఒక జీవనశైలి. ఇలాంటి జీవనశైలి మనకు పురాణ కాలం నుంచి ఉండేది అనమాట. మార్నింగ్ ఖచ్చితంగా 7 to 9 మధ్యలో తినండి. 9 తర్వాత క్రానిక్ డిసీజ్ ఉండేవాళ్ళు ఇది నోట్ చేసుకోండి. మార్నింగ్ ఎలాంటి క్రానిక్ డిసీజ్, థైరాయిడ్ ఉండేవాళ్ళండి, షుగర్, బీపీ, క్యాన్సర్, ఏ పేషెంట్స్ అయినా ఒక 2 hours డైలీ ఫాస్టింగ్ చేయడం వల్ల అన్ని రోగాలనే కంట్రోల్ చేసుకోవచ్చు మనం. జస్ట్ ఒక 2 hours. అది స్ప్లీన్ టైం అనేది ఒకటి ఉంటుంది మార్నింగ్ 9 to 11 మధ్యలో. ఈ 2 hours కన్నా ఒకవేళ ఫాస్టింగ్ చేస్తే అన్ని డిసీజెస్ నార్మల్గా బాడీ అనేది ఫంక్షన్ చేసుకుంటుంది. బాడీ అనేది తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. ఈ 2 hours కన్నా ఫాస్టింగ్ చేయగలిగితే 9 to 11 బాగా గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 9 to 11 కన్నా 2 hours వాటర్ కూడా తాగకుండా ఫాస్టింగ్ చేస్తే మాత్రం బాడీ ఏ డిసీజ్కైనా సరే తాను రిపేర్ చేసుకొని హెల్తీగా ఉంచుకునే ప్రాసెస్గా అలాంటి ఎనర్జీ శక్తి అనేది మన బాడీకి ఉంది, ఇంటర్నల్ ఆర్గన్స్కి ఉన్నాయి. కాబట్టి ఈ న్యాచురల్ సైన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా నిద్రపోవాల్సిన టైం కూడా ఒకటి ఉంది మనకు. అది నైట్ 11 నుంచి 3 o'clock మాత్రం డీప్ స్లీప్ ఉండాలి. పడుకోవడం వేరు, డీప్ స్లీప్ ఉండడం వేరు. చాలా డీప్ స్లీప్ ఉండడం వల్ల బాడీకి ఆ మాత్రం టైం సరిపోతుంది. ఆ మాత్రం డీప్ స్లీప్ ఉండడం వల్ల మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ టెన్షన్స్ కానివ్వండి, బీపీ కానీ, హైపర్ టెన్షన్ ఎక్కువ అవ్వడం కానీ, ఇలాంటివన్నిటి కూడా మూల కారణం నిద్ర సరిగా లేకపోవడం వల్లనే. ఈ ప్రాపర్గా 11 to 3 o'clock వరకు డీప్ స్లీప్ ఉంటే కూడా మనకు నిద్ర సరిపోతుంది. ఎంత కష్టపడ్డా కానీ ఈ టైమింగ్ ఫాలో అయితే సరిపోతుంది అనేది న్యాచురల్ సైన్స్ చెప్తుంది అనమాట.
సార్ ఇందాక మనం మాట్లాడుకున్న ఈ 4 ఐటమ్స్లో ఫస్ట్ మీరు ఆర్డర్ బై ఆర్డర్ ఒక్కొక్కటి చేస్తారా, లేకపోతే డిసీజ్ని బట్టి మీరు దీంట్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ఒక క్రానిక్ పేషెంట్ వచ్చారు అనుకుందాం ఎగ్జాంపుల్గా. ఒక క్రానిక్ పేషెంట్స్కి ఫస్ట్ జీవనశైలి చెప్తాం మనం. న్యాచురల్ సైన్స్ ఏం చెప్తుంది అసలు సైన్స్, న్యాచురల్గా ఎలా జీవించాలి, ఏం తినాలి, ఏ టైంలో తినాలి, ఎలా తినాలి, ఏం మానేయాలి, ఏ డిసీజ్కి ఏం మానేయాలి, ఇవి చెప్తాం మనం. వాళ్ళు ఒక 3 monthsగా ఫాలో చేశారనుకోండి, ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేదు ఇంకా వాళ్ళు చేయలేకపోతున్నారంటే దానికి ఇంకా ఆల్టర్నేటివ్గా యాక్యుపెంచర్ కూడా వీక్లీ వన్స్ 4 రోజులకు ఒకసారి యాక్యుపెంచర్ కీ పాయింట్స్, మెరిడియన్స్ మీద కొన్ని కీ పాయింట్స్ తోటి నీడిల్స్ తోటి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా అవ్వకపోతే వాళ్ళ ఇప్పుడున్న జీవనశైలి అందరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఈ టైం తీయలేకపోతున్నారు. దానివల్ల ఏం చేస్తామంటే ఇంకా వాళ్ళకి ఆ టైం కూడా సెట్ అవ్వట్లేదు అంటే అప్పుడు మనం ఆయుర్వేద మెడిసిన్ సజెస్ట్ చేస్తాం. ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ మనం ఇవ్వడం జరుగుతుంది తప్ప 3 ఒకేసారి చేయడం అవ్వదు. పేషెంట్కి అవేర్నెస్ కావాలి. ఆ అవేర్నెస్ కోసం ఫస్ట్ న్యాచురల్ సైన్స్ ఏందనేది చెప్తున్నాం మనం. నేచర్ ఏం చెప్తుందని చెప్తాం. దాని తర్వాత కీ పాయింట్స్ వల్ల కొన్ని మెరిడియన్స్లో కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇవ్వడం వల్ల కూడా డిసీజెస్ ఎలా తగ్గుతాయని అవేర్నెస్ చేస్తాం ఫస్ట్ పేషెంట్ని. తర్వాత ఆయుర్వేద కొన్ని రోజులు వాడండి అని చెప్తాం అనమాట. ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ చెప్పడమే తప్ప అన్నీ ఒకేసారి చేయడం అయితే జరగదు. అంటే టెస్ట్లు ఏమైనా మీ దగ్గరికి రావాలి అనుకున్న పేషెంట్లు ఎవరైనా టెస్ట్లు ఏమైనా చేయించుకొని మీ దగ్గరికి రావాలా, లేకపోతే మీ దగ్గరికి వచ్చిన తర్వాత టెస్ట్లు ఏమైనా చేయిస్తారా? ఇప్పుడు చూడండి, మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ క్రానిక్ డిసీజ్ ఉండే వాళ్ళే వస్తారు. అన్ని తిరిగేసి విసుకొచ్చిపోయి వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ వచ్చి ఉంటుంది. నాకు ఈ జబ్బుకి ఎక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు, ఎక్కడ ప్రాపర్గా ఎప్పుడు జీవితకాలం మెడిసిన్స్ వాడుతున్నా అన్నట్లు ఒక మినిమం అవేర్నెస్ ఉంటుంది. ఏమవుతుంది ఏం లేదని. మనకేముంటుందంటే నాడీ పరీక్షలో మనము మూలం చూస్తాం అనమాట. వాత పిత్త కఫ చూసి 5 ఎలిమెంట్స్ బేస్ చూసి దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఎలాంటి రిపోర్ట్స్ కూడా మనం చూడం. నాడీ పరీక్షలో ఉండే అద్భుతమే ఇది. మనం 1 week కింద ఏం తిన్నాం అనేది కూడా ఖచ్చితంగా, ఏ టేస్ట్ తిన్నాం అనేది కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. నాడీ పరీక్షలో అంత అద్భుతంగా చూసి ఉండే యోగం ఉంది అనమాట. నాడీ పరీక్ష అనేది చిన్న విషయం కాదు, చాలా అద్భుతమైన యోగం అది మా ఫాదర్ నుంచి రావడం వల్ల అది నాకు ఈ రోజుకి నేను అదే ఫాలో అవుతూ దాన్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ అనేసరికి చాలా మంది ఇది ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని చాలా మంది భయపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? సింపుల్ అండి, దీంట్లో చాలా తక్కువ ఖర్చులు, అన్ని ఓన్ మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ అయితేనే ఛార్జ్ చేస్తాం. ఈ యాక్యుపెంచర్కి అయితే బేసిక్గా 300-500 తీసుకుంటాం అంతే. న్యాచురల్ ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని జీవనశైలి చెప్తాం మనం అంతే తప్ప పెద్ద కమర్షియల్గా అలాంటివి రిపోర్ట్స్ కానివ్వండి, టెస్టులు కానివ్వండి, అలాంటివి ఏమీ ఉండవు. చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి ఉంటాయి కాబట్టి ఖర్చు గురించి దీని గురించి ఆలోచించే అవసరం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఆహారంతో పాటు ఆరోగ్యం ఎంత ముఖ్యమో, ఏ విధంగా బ్రతకాలి అనేది కేవలం అలోపతి ద్వారానే వస్తుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాదు, ఆయుర్వేదం ఉంది. నాడీ పరీక్ష ద్వారా కూడా వాటిని నయం చేసుకోవచ్చు. అలాగే ఆక్యుపంచర్ ద్వారా కూడా నయం చేసుకోవచ్చు. మన జీవన శైలిలో మార్పులు తీసుకురావడం కూడా మనకు వచ్చిన రోగాల్ని బాగు చేసుకోవచ్చు అని దిలీప్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ అనారోగ్యాలు ఏ విధంగా వస్తున్నాయి, వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలి, ఇందాక ఆయన ఒక పాయింట్ చెప్పారు 5 ఎలిమెంట్స్ అని. ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి అనేది దీనికి సంబంధించిన ఒక చార్ట్ అయితే ఆయన ప్రిపేర్ చేశారు. అయితే ప్రతి ఎపిసోడ్లో కూడా ఇక నుంచి మనం ఏం చేద్దాము అంటే ఆ 5 ఎలిమెంట్స్ ఏంటి, ఒక్కొక్క రోగాన్ని ఏ విధంగా మనం నయం చేసుకోవచ్చు, ఏ విధంగా ఆయన అప్రోచ్ అవ్వాలి, ఆయన దగ్గర ఉన్న సబ్జెక్ట్ని మనం ఏ విధంగా తెలుసుకొని 10 మందికి చెప్పాలి అనే విషయాల మీద ఇక నుంచి ముందు మన ఎపిసోడ్లు కొనసాగుతాయి. నమస్కారం.